4 రోజులకు ఒకసారి ఇంటికి వస్తావు. ఆ వచ్చిన పూటైనా సరిగా అన్నం తినవు. మనిషి మనిషిలా ఉండవు. ఏమిటి నాయనా ఇదంతా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. నీకెందుకమ్మా భయం? నేనేం చేసినా మన మంచిగా చేస్తాను. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు? ఉంది గోపి, కానీ అమ్మా, నా లక్ష్యం ఒక్కటే. మా నాన్నగారి మీద వచ్చిన అపనింద మాపేయాలి. ఆయన ఆత్మ శాంతించాలి. గోపి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ గొడవంతా తవ్వుకోవడం ఎందుకయ్యా? నా మాట విని గోపి. వద్దు. వద్దంటే ఎలాగమ్మా? ఆ భూషయ్య. గోపి, భూషయ్య కాదు, మీ తాతయ్య. తాతయ్యనమ్మా, కానీ నన్ను మనవల్లా చూశాడా? ఎన్ని మాటలు అన్నాడు. నా ఒంట్లో పారుతున్నది కూలీకోరు రక్తం అన్నాడే. గోపి, కక్ష సాధించడం మన పని కాదు. అవమానాలు అపనిందలు భరించడం మాత్రం మన తలరాత. తలవ్రాత మనం రాసేది కాదు, తుడిపేది కాదు. మన మంచే మనల్ని కాపాడుతుంది. ఎవరి పాపాన వాళ్ళు పోతారు. వద్దు నాయన, మనకి దుర్మార్గం. ప్రేమ, ఏమేదయ్యా? ఇలా ఊగుతుంటే నీకెట్టా ఉందో ఒక మాట చెప్పు. గోదావరి మీద పడవలో పోతూ ఏరుశనక్కాయలు తిన్నట్టుంది. ఏరుశనక్కాయలు ఒక్కటేనా? ముందు ముందు సముద్రం మీద స్టీమర్లో పోతూ పచ్చిమిరపకాయ బజ్జీలు తిన్నట్టుంటుంది. ఊరి పశువా, ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఏదో కమ్మని వాసన వస్తుందే, ఏం తినొచ్చారు? అదే అన్నట్టు మర్చిపోయాను. నీకోసం స్పెషల్ నేతి కూడా పట్టుకొచ్చాను. ఏది? భలే రుచిగా ఉంది. ఇది నేతిదా లేకపోతే నీ చేతిదా? నీ మూతిది. అస్తమానం తిండి కూడా. అవును, నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుని ఏం చేస్తారు? నీ చేత వంట చేయించుకు తింటా. అలాగే. తిండి బుద్ధి పంచుకున్నావు కాదు. ప్రేమ, మీ ఇంట్లో ఊదురు గొట్ట ఉందా? గొట్టామా? అదెందుకబ్బా? ఆహా, పశువా, అమ్మో, అయ్యో, అమ్మో, బాబు, 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 బాబు. రావాలని రాలేదు నాన్న, రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చావో నాకు తెలుసు. తెగిన సంబంధాలు కలుపుకోవడానికి కాదు. మరిక దేనికి? కలిసిన హృదయాల్ని తెంచవద్దని. బుద్ధి చెప్పడానికి వచ్చావా? లేదు నాన్న, బ్రతిమాలడానికి వచ్చాను. భంగపడ్డానికి వచ్చావు. అది నాకు కొత్త కాదు, అందువల్ల నాకు బాధ లేదు. కానీ నేను ప్రాధేయపడేది ఒక్కటే, అపనిందలకు ఆవేశాలకు అమాయకపు జీవితాలని ఆహుతి చెయ్యకండి. ఏది అపనింద? ఎవరిది ఆవేశం? నీ భర్త హత్య చేయడం అపనిందా? అబద్ధం కూడా. రుజువు చేయలేనప్పుడు అబద్ధం కూడా నిజమవుతుంది. మీ నమ్మకమే నిజం అనుకున్నా, అందుకు ఆయన శిక్ష అనుభవించారు. నేను పశువంకం పోగొట్టుకున్నాను. అయిపోయింది, అంతా జరిగిపోయింది. కాని మర్చిపోయింది కాదు, మాసిపోయింది కాదు. మన్నించడాన్ని మాత్రం కాదుగా. మన్నించడం? ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావే మన్నించమని? ఇవాళ నీ కొడుకు తన ప్రేమించిన పిల్లను పెళ్లి చేసుకోలేకపోతున్నాడని ఇంత తహతహలాడిపోతున్నావే. ఇలా పరిగెత్తుకుని వచ్చావే. నీదేనా కన్న కడుపు? నువ్వు కన్న తల్లివైతే నేను కన్న తండ్రిని. నీ కొడుకు పెళ్లి కావలసిన వాడు. నా కొడుకు పెళ్ళై పెళ్ళాం పిల్లలతో ఉన్నవాడు. నీకంటే ముందు తన పసుపు కుంకుమ పోగొట్టుకుంది నా కోడలు. ఆమె ఆ శిక్ష ఎందుకు అనుభవించాలి పరమేశ్వర? అందరినీ పోగొట్టుకుని గుండెల్లో కుంపటి పెట్టుకుని గుండెల మీద ఆ పసికందుల్ని ఇన్నాళ్ళు మోసుకుంటూనే పడ్డ బాధ ఎలా మన్నించగలను? వాళ్ళ సుఖాలు కోరి మన్నించమంటున్నాను. సుఖమా?
కన్న తండ్రిని హత్య చేసిన వాని కొడుకును కట్టుకొని నా మనవరాలు ఏం సుఖపడుతుంది? అదంత నీచురాలు కాదు, దానికంత స్వార్థం ఉంది. నీకు సిగ్గు బిడియం లేకపోవచ్చు, మాకుంది. నీకు అన్నాని అభిమానం లేకపోయినా దానికి కన్న తండ్రి అనే గౌరవం ఉంది. అన్నిటినీ మించిన మనస్సుంది, దాన్ని అర్పించుకుంది. అది నిజం తెలియనప్పుడు చేసింది. మనస్సుకు తెలిసిన నిజం ఒక్కటి, ప్రేమించడం. తెలియంది ఒక్కటి, తిరిగి తీసుకోవడం. ఆడదాని మనసు నాకు తెలుసు. ప్రేమించడం అంటే ఏమిటో నాకు తెలుసు. తెలుసు, ప్రేమించడం అంటే కళ్ళు మూసుకోవడం, తల్లి తండ్రి అనే బంధాలు లేకపోవడం, నా అనే అభిమానాన్ని చంపుకోవడం, సొంత రక్తం తాగిన భర్తతో కూలుకుతూ కాపురం చేయడం. అంతేనా? అంతేనా నీకు తెలిసిన ప్రేమ? అంతేనా నీకు తెలిసిన మనస్సు? ఛీ! నా మనవరాల మీద నేను కూడా పడినవను. నా బంధులో ప్రాణం ఉండగా దాన్ని నీ కోరలు కానివను. వెళ్ళు, వెళ్ళి కలిసి. నాన్న, నాన్న, కట్టుకున్న భర్త ఉరికంబానికి వెళ్లేనాడు కూడా నేను నీ కాళ్ళు పట్టుకోలేదు. నా పశువుంక నిలపమని ఏనాడు నిన్ను ప్రాధేయపడలేదు. కానీ ఈనాడు బ్రతిమాలుకుంటున్నాను. వాళ్ళ ప్రేమ నిర్మలమైన ప్రేమ. నిజంగాని నిజాన్ని నమ్మి దాన్ని మల్లం చేస్తున్నావు. మనసుల్ని దూరం చేస్తున్నావు. అబద్ధం అని తెలిసిన నాడు వాటిని నువ్వు అతకలేవు నాన్న. చచ్చిపోయిన మనుషులకే కాదు, చంపుకున్న మనసుల్ని కూడా జీవం పోయలేము, జీవితాన్ని ఇవ్వలేము. మనం వెళ్ళిపోతాం, వాళ్ళు ఉంటారు. మనం చేసిన పొరపాటుకి జీవితాంతం కుమిలిపోతూ ఉంటారు. అర్థం చేసుకో నాన్న, కాస్త ఆలోచించు నాన్న. ఒక్కటే ఆలోచిస్తున్నాను. నీ భర్త నా వంశాన్ని సర్వనాశనం చేసిన నాడు కూడా నేను నిన్ను మెడబట్టి బయటికి గింటలేదు. కానీ ఈ రోజు ఆ పని చేయవలసి వస్తుందని ఆలోచిస్తున్నాను. నాన్న, ఇంకొకసారి ఆ మాట అన్నావా? నాన్న, వెళ్ళు. చిలకమ్మ చిలకవే బంగారు చిలకవే పంచవన్నెల రామ చిలుక. నీ ఉద్దేశం ఏంట్రా? అసలు నువ్వేమనుకుంటున్నావని? నేను వచ్చి అరగంట అయింది, నాకు మామూలుగా ఇచ్చే కాఫీ ఇచ్చా? మామూలు కాఫీ కోసమా ఈ గొడవంతా? డబుల్ ట్రిపుల్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. వెళ్ళి చెప్తాను, పడుకోండి చెప్తాను, పడుకోండి పడుకోండి. డబుల్ కాఫీ స్ట్రాంగ్. ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏంటనుకుంటున్నావు? అదేంట్రా, నేనేం చేశానురా? ఇంకా ఏం చేయాలి? ఒంటింట్లో అప్పడాలు తప్ప చుట్టలు కాల్చడానికి వీలు లేదని ఎన్నోసార్లు చెప్పాను. ఓట్లు కట్టాలా? ఓకే, ఊరికే ఏంటో అనుకుంటాడు. కాదు, ఇదేంట్రా కాఫీ ఇంత నల్లగా ఉంది? అబ్బో, నువ్వు ఇచ్చి పాలు మా తెల్లగా ఉన్నాయని అన్ని నీళ్లు పోలే. తాగు తాగు. అబ్బా, ఎంత రుచిగా ఉందిరా కాఫీ. నీకు నిజంగా వంట శ్రీ అని బిరుదు ఇవ్వచ్చురా. మీకు ఇవ్వచ్చు చుట్ట అని అట్టే కాకా పట్టకండి, ఒంట్లో బాగోలేదు. కాకా కాదురా, నీ జన్మలో ఎప్పుడైనా ఇంత మంచి రుచిగా కాఫీ చేసావా? అంత రుచిగా కాఫీ చేయడానికి ఏదో కారణం తెలుసా? ప్రేమ. ఏ రోయ్, ప్రేమలో పడ్డావా? నువ్వు వంటవాడివే కాదురా, కొంటివాడివి కూడాను. అరే, ఎందుకు అలా సిగ్గుపడతావు? చెప్ప, ధైర్యంగా చెప్పరా. ప్రేమించడం పురుష లక్షణం. రే, ఇంతకు ఆ పిల్ల ఎవర్రా? పిల్ల తల్లి అంటే తండ్రి, పిల్ల అంటే అది లోకంలో రివాజే కాదంటరా. అది కాదు, చెప్పు ఎవరా పిల్ల? అరే, ఎందుకు అలా నచ్చుతావు? రే, నేను దగ్గరుండి నీ కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించే బాధ్యత నాది. నీకేం భయలేదు. ఎట్లాగా? అలా అంటే మాత్రం అండి న్యాయంగా సత్య ప్రమాణ పూర్తిగా ఆ పిల్లని నేను పెళ్లి చేసుకుంటానండి. అలాగే అలాగే. కాకపోయి పోసుకోండి, బాగా పోసుకోండి. జమ్మనండి. ఏంటండి ఇదేంటి? కాఫీ. అందులో ఇంతనాలుగా ఉంది. అయ్యో, చుట్ట ఒంటింట్లో చుట్ట కాల్చద్దు అని ఎన్నిసార్లు. రాధా, ఏమిటి తాతయ్య? సిగ్గుమాలిందాను. ఇలా దొంగ గడ్డి కరుస్తూ బ్రతికేదానికన్నా ఏ గంగలోనే పడి సావరాదు. తాతయ్య, నేనేం చేశాను? ఇంకా బుకాయిస్తున్నావా? అన్ని మర్చిపోయినావే.
ఇక వాడి ముఖం చూడని చచ్చిపోయిన మీ నాన్న మీద ప్రమాణం చేసి చెప్పావే ఇదేనా? కన్న తండ్రి మీద ఏమాత్రం గౌరవం ఉందా నీకు? వయస్సు కళ్ళు కప్పిన మనసు రంపకోత కోయలేదు. ఎలా మనసు ఒప్పిందే నీకు? ఎలా కలుసుకోగలిగేవో వాడిని? ఏమిటి తాతయ్య, ఏమిటి మీరంటున్నది? నేను అతన్ని కలుసుకుంటున్నానా? లేదు తాతయ్య, నేనే లేదు. చాలే నోర్మి. క్షణం ముందు నేను కళ్ళారా చూశాను. నువ్వు ఇలా మేడ మీదకి వెళ్తూ ఉండడం, మన దొంగల తోటలో పారిపోతూ ఉండడం. ఇప్పుడేమంటావు? అలాగమే దౌర్భాగ్యురా. వాడి తండ్రి నా కడుపులో చిచ్చు పెడితే ఆ చిచ్చు తీసుకొచ్చి నా కొంపలోనే పెడతానంటావా? వీల్లేదు. ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ వాడిని కలుసుకోవడానికి ప్రయత్నించావా ముందు నీ శవం, తర్వాత నా శవం. జాగ్రత్త. అక్క, నన్ను క్షమించక్క. పర్వాలేదమ్మా. అది కాదక్క, నా మూలంగా నువ్వు ఎన్ని మాటలు పడ్డా లేచి నిజం చెప్పేద్దాం అనిపించింది, కానీ ధైర్యం చాలేదు. చెప్పకపోవడమే మంచిదైందమ్మా. ఆ స్థితిలో తాతయ్యకు నీ సంగతి తెలిస్తే ఏం చేసేవారో ఏమయ్యదు. కానీ ఇలా ఎంతకాలం దాచగలం? చల్లారినేమ్మా. ముందు నేను పెట్టిన చిచ్చు చల్లారిని. తొందరపడకు.